హాస్టల్ వ్యూ అయితే వేరే లెవెల్ అండి. ఇదనమాట హాస్టల్. ఇక్కడ నుండి చూడండి. మొత్తానికి అయితే వచ్చేసామండి. వాటర్ ఫాల్స్ ఫ్రీ ఎంట్రీ అంటండి. అయ్యో బాబోయ్ పండగ ఇంకా. భయ్యా ఫ్రిడ్జ్, మినీ ఫ్రిడ్జ్. అబ్బా పిచ్చ కూలింగ్ ఉంది. గాడిదలండి చాలా రోజుల తర్వాత చూసాను. ఎంత బరువు మోయిస్తున్నారు చూడండి. ఇది ఎక్కడ అన్యాయం చూడండి. 20 రూపాయలు అంటే ఫోటో దిగుతాకి షాప్ ముందు. మొత్తం బుద్ధుడి విగ్రహాలు. సో ఇంకా బుద్ధుడికి సంబంధించిన టెంపుల్ అండి ఇది. ఎక్కడికి వెళ్తారో బాబు ఇన్ని కార్లు వేసుకుంటా. ఎందుకు వచ్చేస్తున్నారో తెలియట్లేదు. ఎన్ని హోటల్సే. మెక్లోన్ గంజ్ ఇది ఏరియా పేరు. మొత్తం ధర్మశాలలో ఏముండో అంతా ఇక్కడే ఉంటుంది. సరే నేను తీసుకున్న హాస్టల్ నుండి వ్యూ చూడండి. హాస్టల్ నుండి వ్యూ అయితే వేరే లెవెల్ అండి. ఇదనమాట హాస్టల్. ఇక్కడ నుండి చూడండి. కానీ లోపల ఇన్సైడ్ అటర్ ఫ్లాప్ అనమాట సినిమా. చూపిస్తాను చూడండి బెడ్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎక్స్ప్లోర్ చేయాలండి ధర్మశాలని. సో ఇప్పుడే నేను హాస్టల్ నుండి అయితే బయటకు వచ్చేసాను. సో మా హాస్టల్ అక్కడే అనమాట. ఇక్కడ నుండి నేను వెళ్తున్నాను బక్షు వాటర్ ఫాల్స్కి అనమాట. బక్షు వాటర్ ఫాల్స్ వచ్చేసి షార్ట్ కట్ అనమాట మా హాస్టల్ నుండి. సో అందుకని చెప్పి వెళ్తున్నాను అనమాట. 1 కిలోమీటర్ అయితే ట్రెక్ చేయాలన్నాడు. సో అక్కడికి అయితే వెళ్తున్నానండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ అనమాట. సో అక్కడ దాకా అయితే మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకైతే 1 కిలోమీటర్లు అయితే ఏం కనిపించలేదు. 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్నాడు. మరి ఏమవుతుంది ఏంటి చూడాలి. చూసారా వ్యూ ఎంత బాగుందో. సో అదే అనమాట. నాకు ఈ హాస్టల్ వచ్చేసి 200 పడ్డదండి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇదే బడ్జెట్లో అనమాట. ఇక్కడ ఇంకా అన్నీ ఎక్స్పెన్సివ్ హాస్టలే. హోటల్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ అనమాట. చూడండి వెళ్ళే దారి ఎలా ఉందో. సో ఇప్పుడు నేను కొండ దిగుతున్నాను అనమాట. కొండ దిగి ఆ రోడ్లోకి వెళ్ళాలి. చూసారు ఎలా ఉందో. ఈ హోటల్ చెప్పాను కదా మీకు, నాకు 200 పడ్డదని చెప్పి. 200 పడ్డదండి. బట్ హోటల్ అయితే అంత బాగాలేదనమాట. ఫెసిలిటీస్ అయ్యి బట్ తో ప్లేస్లో ఉందన్నమాట. కానీ ఫెసిలిటీస్ అయితే జీరో. వాష్రూమ్స్ కానీ మనం బెడ్స్ రూమ్ కానీ అసలు నీట్నెస్ లేదు. సో అదనమాట. 200 కంటే పర్లేదు ఆ ప్రైస్కి స్టే అయితే. కానీ ఇటువంటి ప్లేస్లో దొరికిందంటే చెప్పాలి, మంచిదని చెప్పుకోవచ్చు. సో అనమాట. అది ఎవరికైనా నచ్చితే వెళ్ళండి. అది నీట్నెస్ అయితే లేదనమాట. సో అది చూసారండి ఎన్ని హోటల్సే. మెక్లోన్ గంజ్ ఇది ఏరియా పేరు. మొత్తం ధర్మశాలలో ఏముండో అంతా ఇక్కడే ఉంటుంది మెక్లోన్ గంజ్లో అనమాట. సో అది మాల్ రోడ్ కొని ఇక్కడే ఉంటుంది. నేనైతే వెళ్ళి చూపిస్తాను. మాల్ రోడ్లో ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది ఫేమస్ది, అది కొని చూపిస్తాను. సో మనం అయితే ఇప్పుడు వెళ్దాం. మనకైతే వెళ్ళేదారులు షాపింగ్ ఏరియాలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి అనమాట ఏరియా అది. అక్కడ నుండి స్టార్ట్ అయితే షాపింగ్ ఏరియా అది అంతా టూరిస్టులతో కలకలాడేస్తుంది అనమాట. మొత్తం హోటల్సేనండి. మొత్తం హోటల్సే. ఎంత ఉన్నాయి కూడా కాస్ట్ పర్ నైట్ 2000, 3000 స్టార్టింగ్ అనమాట. ఇలా వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో మనకు ఒక టెంపుల్ ఉంటుందండి, బక్షునాగ్ టెంపుల్ అని చెప్పి. సో కనిపిస్తుంది కదా ఇదే అనమాట. చాలా బాగుంటుంది. జపాన్ స్టైల్లో ఉంటుంది ఆర్కిటెక్చరు. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి. ఆ స్టైల్ చూడండి. ఆ టెంపుల్ది ఎలా ఉందో. అదిగోండి చాలా ఫేమస్ అనమాట ఇది. మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది. చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో అది చాలా బాగుంటుంది అనమాట. చూసారు ఇది ఎలా ఉందో. సో ఇదనమాట మెయిన్ టెంపుల్. టెంపుల్ ఇది ఉంది వినాయక టెంపుల్ అనుకుంటుంది. అదనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి. సో చూసారు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. బాగుంది. ఎంట్రీ ఫీజు ఎంత మరి దానికి, అయితే ఫ్రీయా కనుక్కుంటాను. చూసారండి వ్యూ. మనకి ఎలా వెళ్తే అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్స్. ఇంక ఈ రోడ్డు పట్టుకుని వెళ్ళాలి. సో మనం వెళ్దాం అన్న. ఎంట్రీ ఫ్రీ ఫ్రీ ఎంట్రీ అంటండి. అయ్యో బాబోయ్ పండగ ఇంకా. స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ. అక్కడ నుండి వ్యూ వేరే లెవెల్ ఉందన్నమాట. ఫ్రీ ఎంట్రీ అంట. చూసుకోండి మరి. ఇలా వచ్చేయాలి మనం వే టు వాటర్ ఫాల్. అదండి అక్కడికి వెళ్ళాలి. ఇలా ట్రెక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలన్నమాట. దోలు తిరిగిపోద్ది రాజుగా నీకు. ఆహా వేరే లెవెల్ కదా. అబ్బాబ్బాబ్బా సూపర్ ఉంది. ఇక్కడ ఒక ఫోటో దిగాలి. ఫోటో తీసి నాదులేడు మనకి అసలు.
అయ్యి బాబోయ్ నేనేం చేయలేదు. బాగుంది కదండి. చూసారండి జిప్ లైన్ ఉందన్నమాట ఇక్కడ నుండి అక్కడికి. బట్ క్లోజ్లో ఉంది, ఒక్కరు కూడా లేరు. మరి ఇక్కడ ఏందో క్లోజ్ చేస్తారు. ఇది వెళ్ళాలి జాయిగా, అన్నీ చూసుకుంటూ వెళ్తే టైం ఉండదు, నడుచుకుంటూ వెళ్ళాలి స్పీడ్గా. చూసారా కూలింగ్ ఐడియా భయ్యా? ఫ్రిడ్జే భయ్యా, ఫ్రిడ్జ్, మినీ ఫ్రిడ్జ్. అబ్బా పిచ్చ కూలింగ్ ఉంది, కూలింగ్ బాగా ఎక్కున్నాయండి. ఈ వాటర్ ఇక్కడ వాటరే. అమ్మా అసలైన ట్రెక్ వచ్చేసిందండి నాకు. ఇటువంటి మీద 1/2 కిలోమీటర్కి వెళ్తాకి అరగంట పడుతుంది. చచ్చిపోతాం ఆయాసంతో. ఎక్కడికక్కడ ఇలా డస్ట్బిన్లు బాగా పెట్టారండి, కనిపిస్తున్నాయి కదా. ఈ రాళ్ళు అండి అలా జారుతున్నాయి అన్నమాట, జారిపోయి ఉండిపోయినాయి అలాగా. బాగున్నాయి చూస్తాయి. చేంజ్ అంట, కింద నుండి పైకి వచ్చినప్పుడు మనుషులు ఖచ్చితంగా చేంజ్ అయిపోతారు. ఇక్కడ ఒక ఆవిడ చూసారా, అక్కడ గేదెలకి వస్తుందండి, మేకలు. అమ్మ ఎంత దూరం ఎలా ఉందంటే అది జారి పడితే కింద పడిపోతాం. అసలు ఎలా నడుస్తుంది ఏంటో కానీ అక్కడ. అయ్యేమో రాళ్ళ మీద నుండి కిందకు వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇలా. చాలా గ్రేట్. పడ్డామా అక్కడ నుండి పడిపోతాం అంతే, ఇలా కిందకు వచ్చేస్తాం. వెళ్తున్న కొద్ది లొకేషన్స్ అయితే ఇచ్చి పడేస్తున్నాయండి, మామూలుగా లేవు లొకేషన్స్. చూసారా మన వాళ్ళు కూర్చోబడిపోయారు. ఆవిడ అక్కడ నుండి మేకలకి తోలుకొస్తుందంటే ఇంకేమనాలి. అసలు ఎలా వెళ్ళిందో కూడా తెలియదు అదరికి. అది కళ్ళు తిరుగుతున్నాయి ఇలా కింద నుండి కింద చూస్తుంటే. ఇక్కడ నుండి చిన్నగా కనిపిస్తుందా, దాని గురించి ఎంత కష్టపడేది. ఆడికి వెళ్దాం అనమాట మనం ఇప్పుడు. ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే అండి, గాలి కూల్ బ్రీజ్ వస్తుంది అనమాట. ఏసీలో కూడా ఇదంతా చల్లటి గాలి అదనమాట. సో ఇలా వెళ్తే మనం కిందకి వెళ్తాం, వాటర్ ఫాల్ కిందకి. కానీ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. ఇంకెంత దూరం నడిపిస్తారా బాబు. ఇతను ఎలా చూడండి, ఇప్పుడు కింద పైకి వచ్చారంటే ఇంకా ఇటు 150 మీటర్ నడిచి రమ్మంటే కేఫ్కి వెళ్తాకంట. ఏంటో మొత్తానికి వచ్చేసానండి బక్సీ వాటర్ ఫాల్స్కి. 2 కిలోమీటర్ పైన ఉన్నదన్నమాట. ట్రెక్కింగ్ చేసుకుని రావాలి. వచ్చిన తర్వాత వ్యూ ఇది. గాలి అయితే చల్లగా బలేస్తుంది, బాగుంది కదా. బట్ చిన్నగా వస్తుంది అనమాట, బాగుంది. జనం చూసారా, బాగానే ఉన్నారు. వచ్చే వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అనమాట. వ్యూ ఇది చూడండి. షాపులు ఇక్కడ 50 రూపాయలు 100 రూపాయలు అమ్ముతాడు పక్క ఇక్కడ. సో ఇదనమాట ఓవరాల్ వ్యూ. వాటర్ చూసారా, క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయండి. మొత్తం లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ కనిపించిపోతున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. సో అదనమాట చూడండి, చాలా బాగుందండి. చల్లగా వస్తుంది గాలి, బాగుందనమాట. ఇప్పుడేనండి వాటర్ ఫాల్స్ చూసుకుని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుండి నేను వెళ్తున్నాను సెయింట్ జాన్స్ చర్చ్కి వెళ్తున్నాను అనమాట. మా రూమ్ నుండి అయితే 3 కిలోమీటర్స్ చూపించింది. ఇక్కడ నుండి అయితే 6 ఉంటుంది, 6.5 ఉంటుంది. ఆటోలు అయితే లేవు, ట్యాక్సీస్ అనమాట. కిలోమీటర్కి 150 to 100 అడుగుతున్నాడు. సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ చర్చ్ ప్లస్ ఒక గుడి ఉంటుంది, దలై లమ్మ టెంపుల్ అని చెప్పి మాల్ రోడ్లో. సో ఆ రెండు అయితే ఈరోజు కవర్ చేసుకుంటాను, నా ప్లాన్లో ఉన్నాయన్నమాట ఈరోజు. సో ఆ రెండు కవర్ చేసుకునేది. ఇంకా టైం ఉంటే ఇంకా లోకల్గా ఏమన్నా చూసుకోవాలి అంటే చూసుకుంటాను అనమాట. రేపు అయితే క్రికెట్ స్టేడియంకి అయితే వెళ్తాను అనమాట. రేపు అయితే కవర్ చేస్తాను అది. సో ప్రజెంట్ అయితే మనకి ఈ రెండు అనమాట. వెళ్దాం రండి. అబ్బా గాడిదలండి, చాలా రోజుల తర్వాత చూశాను. ఎంత బరువు మోయిస్తున్నారు చూడండి. ఇదా మ్యాటర్. నేను ఇంకా ఎలా మోసుకొస్తారా బాబు ఈ డ్రింకులు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ అనుకున్నాను. అట్లా యూస్ చేస్తారా అయ్యా? హౌ మచ్ ఇట్ ఈస్? 600 per person, 2 way. Okay. Yeah. Zip line Bhaksunag. Okay. What's your name, bhaiya? My name is Vishal Thakur. Okay. Nice to meet you. Okay. 600 అంటండి. Yeah. ఆ దగ్గరికి వస్తుంది, దాన్ని దింపేస్తారు అనమాట. బొక్క బేరం. నేనైతే
వేస్ట్ అంటాను. ఏమో దానిలో ఏముంటుందో తెలియదు కానీ జస్ట్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి వచ్చేయడమే కదా. ఏమో నచ్చిన వాళ్ళకి అయితే ఆ ఫీల్ వేరు ఉంటుంది, నాకైతే అంత అనిపించదు అది. అయినా 600 అంటే డబల్ వేస్ట్. ఇక్కడైతే స్కూటీ రెంట్ తీసుకొచ్చండి, బట్ నేనైతే తీసుకోలేదన్నమాట 500. సో నేను ఎంత తీసుకోనంటే స్కూటీ రెంట్లో బడ్జెట్ చాలా మ్యాటర్ అండి నాకు. ఈ మథుర, రిషికేశ్ ఇవన్నీ నేను చాలా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేశాను అనమాట విత్ ఫుడ్ తోటి. అసలు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్. అందుకే నేను వెళ్ళి అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ చూసుకుని వచ్చేస్తాను అనమాట. సో అది నేను ఒకవేళ స్కూటీ తీసుకుంటే పోను ఈ రోజున 500 నేను 2 days ఉండొచ్చు. సో అదే నేను హోటల్స్ కూడా చాలా తక్కువలో తీసుకుంటానండి. అందుకే చాలా దూరం వెళ్తాను సిటీ నుండి, 2 kilometers 3 kilometers దూరంలో తీసుకుంటాను అనమాట. సో మాల్ సెంటర్లో అయితే 500-600 వస్తాయి. సో అది మనీ సేవ్ చేసుకోవడం కోసం అయితే నేను ఇట్లా చేస్తుంటాను. అదేంటి మనీ మ్యాటర్ అండి ట్రావెలింగ్లో, ఎస్పెషల్లీ బడ్జెట్ ట్రావెల్ చేసే వాళ్ళకి మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదనమాట. ఏముందని నడుచుకుంటూ వెళ్ళిపోతామండి 3 kilometers 2 kilometers. అత్తమని నడుస్తామంటే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడే కదా. ఏమైనా అడిగితే లిఫ్ట్ అడిగి వెళ్తాను, లేకపోతే నార్మల్గా వెళ్ళిపోతాను అంతే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే యూజ్ చేసుకుంటాను, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు మనం ఏం చేయలేమండి. 200-300 అంటండి 3 kilometers 4 kilometers ఈ ట్యాక్సీలు. చూసారు కదా ఒక్క ఆటో లేదు. ఇది ఎక్కడ అన్యాయం చూడండి. 20 రూపాయలు అంట ఫోటో దిగుతాకి షాప్ ముందు ఫోటో దిగుతాకి 20 రూపాయలు అంట. అలా ధైర్యయ్యారు జనాలు. టూరిస్ట్ ఏరియా కదండి, అడ్వాంటేజ్ గట్టిగా తీసుకుంటారు అన్నమాట లోకల్స్. అది ఇది మాల్ రోడ్ అండి. సో ఇదంతా మాల్ రోడ్ అనమాట. సో మాల్ రోడ్ అంటే ఏం కాదు, సెంటర్ టైప్ అనమాట. మనం సెంటర్ అంటాం, ఇక్కడ మాల్ రోడ్ అంటారు. మనాలి కానీ ఈ సిమ్లాలో కానీ మాల్ రోడ్ అని పిలుస్తారనమాట డౌన్ టౌన్ని. సో ఇదంతా డౌన్ టౌన్ మాల్ రోడ్లో. ఈ రోడ్లోనే మనకి దలై లామా టెంపుల్ అని ఉంటుంది, చాలా ఫేమస్ అన్న టెంపుల్. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి బుద్ధిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినట్టుగా ఉంటుంది అనమాట ఆ ఆర్కిటెక్చరు. సో వెళ్ళి చూపిస్తానండి. నేను వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను, వెళ్ళి చూపిస్తాను. చాలా బాగుందండి టెంపుల్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఇలా వచ్చిందని ఎంట్రన్స్ ఇలా ఉన్నది. సో మనం వెళ్ళాలంటే తిరిగి రావాలంట. చూసారా ఇది? ఆహా భలే ఉన్నాయండి. మొత్తం చెప్పాను కదా బుద్ధిస్ట్ టైప్లో ఉంటుందని గుడి మొత్తం. రా తిప్పుతూ వెళ్తున్నారు, నేను కొంత తిప్పుతున్నాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, తిరగడం అయిపోయింది. లోపలికి వెళ్ళి తిప్పుదాం. నాకు తెలియట్లేదు, అందరూ తిరుగుతున్నారు, నేను కొంత తిరుగుతున్నాను వాళ్ళతోటి అంతే. ఇతనే అనుకుంటా మేబీ ఈ గుండు కట్టించిన వారు, నాకు తెలియదండి. ఫోటో పెట్టారు కదా, ఇతనే అయ్యి ఉంటారు. చూసారు ఇదంతా ఎలా ఉందో, మొత్తం బుద్ధుడి విగ్రహాలు. సో ఇంకా బుద్ధుడికి సంబంధించిన టెంపుల్ అండి ఇది. అదనమాట. ఇంకంతేనండి, ఇది తిప్పేసి వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా లోపల విగ్రహం ఏమి ఉంటుందేమో అనుకున్నాను. మెయిన్ విగ్రహం ఇదే అంట. భలే ఉంది. ఇంకా నాకు తెలియదు కదా, వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఇంకా స్లిప్పర్ చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు అనమాట. మెయిన్ ఇదేనంట. చూడండి బాగుందండి, బాగుంది. ఇప్పుడు లోపల నుండి బయటకు వచ్చేసాను. బాగుందండి టెంపుల్ ఇది, చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నాకు పేరు కొని తెలియదు, దేవుడి పేరు. లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాను అంతే. మన ఇక్కడ నుండి వెళ్ళాలండి, చర్చ్కి వెళ్ళాలి. సెయింట్ జాన్స్ చర్చ్ అనమాట. 2 kilometers చూపిస్తుంది ఇక్కడ నుండి. సో అదనమాట. కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్తాను, నడుచుకుంటూ వెళ్ళాలి కదా. సో అదనమాట. ఇది కొనుక్కున్నానండి, జ్యూస్ ఒకటి కొనుక్కున్నా. 30 rupees అంటే ఇది. ఏం తిన్నా ఏం తాగినా కానీ ఏం నచ్చట్లేదండి. ఏమిటో మరి నన్ను ఆలిగిపోయినట్టుంది. అంత లేదు. ఇది ఏం జ్యూస్ అంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంట. 30 rupees తీసుకున్నారు, తక్కువ అనిపించింది నాకు 30 rupees అంటే.
అదే అండి బస్ స్టాండ్, మెక్లాంజ్ బస్ స్టాండ్ అనమాట. ఆ బస్ స్టాండ్ నుండి మనం ఇలా వెళ్ళాలన్నమాట. అంటే బస్ స్టాండ్ రాకముందర ఉంటుంది ఈ చర్చ్, కిలోమీటర్ ముందు ఉంటుంది బస్ స్టాండ్ ముందు అనమాట. సో అదే అనమాట. ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే మామూలుగా రేడండి టూరిస్టులను వేసుకుందామని చూస్తున్నారు. నిన్న రిషికేష్లో ఫారెన్ ఉన్నాడండి ఒక అతను. ఆ ట్రైన్ ఉందన్నమాట, అడిగి 1 అవర్లో ఉంది. 6 కిలోమీటర్లు అనమాట బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్కి. ట్రైన్ అవుతుంది, ఆడు అర్జెంట్ కదా, 1 అవర్లో ట్రైన్ ఉందని డ్రాప్ చేయి అంటే 700 చెప్తున్నారండి. అది జస్ట్ 600 షేరింగ్ ఆటో. వచ్చేసి 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది షేరింగ్ ఆటో 6 కిలోమీటర్లకి. 700 చెప్తున్నారు, అయినా వదలలేదండి. నేను రానంటుంటే 600 500 అని దొబ్బేస్తున్నారు పాపం. ఇలా అయితే అదర్ కంట్రీ వాళ్ళకి ఇండియా మీద గుడ్ ఇంప్రెషన్ అయితే రాదండి. సో ఇలా ఎక్కడ పడితే అక్కడ టూరిస్టులని, మెయిన్ ఏంటంటే ఫారెన్స్ అండి. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో షేరింగ్ ఆటో 20 రూపాయలు అనుకో, వాడికి 100 చెప్తాడు. ఇంకా 100 అంటే తక్కువే కదా, వాళ్ళకి అనుకుంటారో ఇచ్చేస్తారనమాట అంతే. సో అలా అనమాట. అడ్వాంటేజ్ అయితే గట్టిగా తీసుకుంటారండి. యూపీ ఏంటి, ఉత్తరాఖండ్ ఏంటి, ఎక్కడైనా అంతే అండి. కొద్ది మన సౌత్ ఏమో కొద్ది బెటర్ ఏమో ఈ నార్త్ మీద. ఈ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో, మొత్తం ఆగిపోయినాయి. 1/2 కిలోమీటర్ నుండి ఇదే లైన్ అనమాట. ఫైనల్గా మనకైతే సెయింట్ జాన్ చర్చ్ కనిపించిందండి. అక్కడ బైక్స్ ఉన్నాయి కదా, కార్లు అయ్యి అక్కడే అనమాట. వెళ్ళిపోదాం. అక్కడ ఎక్కడో నడుచుకుంటూ వచ్చానండి. వచ్చేసామండి. చర్చ్ చూపిస్తాం చూడండి, అదే అనమాట చర్చ్. అలా తిరిగి వెళ్ళాలి. ఇక్కడ ఒక పార్క్ ఉంది, అదిగోండి. దీని పేరు ఇకో పార్క్ అంట. మనం చర్చ్ చూసుకుని వచ్చి పార్క్ అయితే వెళ్దాం. ఫస్ట్ చర్చ్ చూడాలి. చర్చ్ చాలా బాగుంటుందండి. ఇదేనండి ఎంట్రన్స్. ఎంట్రన్స్ ఏముంది కదా చెట్లతోటి. ఈ చెట్లు అందమండి, చూసారా. లొకేషన్ అయితే తోపు అనమాట. దాని లొకేషన్ తగ్గట్టు చర్చి. అబ్బా బాగుంది. ఈ చర్చ్ పేరు వచ్చేసి సెయింట్ జాన్స్ వెల్డర్నెస్ చర్చ్ అంటండి. 1952లో అయితే బిల్డ్ చేశారంట. చాలా బాగుంది కదా. సో అక్కడ పెద్ద గంట ఉన్నది. సో లోపలికి అయితే వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. బయట ఎంత బాగున్నదంటే లోపల ఇంకెంత బాగుంటుందో. చాలా సైలెంట్గా ఉంది. నేను మాట్లాడితే నన్ను కొట్టేసేలా ఉన్నారు ఇక్కడ. చాలా సైలెంట్గా ఉంది. నేనైతే మ్యూజిక్ పెడతానండి, మాట్లాడలేను, చూడండి. ఇక్కడ ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు పైప్ నీళ్ళే తాగుతున్నారు అనమాట. ఇక్కడే కాదు, బయట కొని చూశాను, పైప్ నీళ్ళు తాగుతున్నారు. 24 అవర్స్ వస్తున్నాయి వాటర్. ప్యూర్ వాటర్ అండి, ప్యూర్ వాటర్. అస్సలు ప్యూర్ వాటర్ అండి. ఎలా ఉన్నాయంటే మన ఇంటి దగ్గర కొంటాం కదా 20 రూపీస్ పెట్టి బాటిల్, సేమ్ అలా ఉన్నాయన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పైప్ నీళ్ళంతా బాగుంటాయని. చాలా బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయండి. చల్లగా కూడా ఉన్నాయి, ఏంటో తెలియదు మరి, చాలా బాగున్నాయి. అదండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. సో రేపైతే నేను క్రికెట్ స్టేడియం చూడతాకి వెళ్తున్నానండి. దాంతోపాటుగా ఒక మ్యూజియం ఉంటుంది. సో అక్కడ కొని వెళ్తున్నాను అనమాట. 2 పక్కన ఉంటాయి, అది కొన్ని ధర్మశాలలో. సో అది రేపు పొద్దున్న అయితే 8ంటికి బస్సు ఉంది నాకు ఢిల్లీ నైట్ అండి. సో ఇంకా బుక్ చేసుకోలేదు, ఎల్లుండి నుండి ఢిల్లీ నుండి ఇంటికి. సో రేపు పొద్దున్న 11ంటికి బుక్ చేసుకున్న తత్కాలు అవుతే లక్కు, లేకపోతే జనరల్కి వెళ్ళాల్సిందే. సో అదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.